నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచాక్షరి నామస్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఉసిరి చెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దీంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 4:30 నుంచి శివాలయాల్లో మహాన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకంతో పూజలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో చేసే స్నానం, జపం, తపస్సు, దాన ధర్మాలు, ఉపవాసాలు అనంత పుణ్య ఫలాలను ఇస్తాయని కార్తీక పురాణం చెబుతోంది. దీంతో శివుని దర్శించుకుని అభిషేకం చేసి ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడానికి భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని ఆలయాలను దీపాలంకరణతో అందంగా ముస్తాబు చేశారు.
కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ భవానీనగర్ కాలనీలో గల ఓంకారేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కపిల ప్రభాకర్, కార్యశ్రీ శ్రీవరాములు, ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్, ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. कुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय బ్రహ్మాజీవాడి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ 33వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చల మధ్య గణపతి పూజ, శివాభిషేకం, యజ్ఞం, హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా సిద్ధులగుట్ట జాతర ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి ఆలయ 33వ వార్షికోత్సవం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు, గణపతి పూజ, యజ్ఞాలు, హోమాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ జాతర మహోత్సవానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తన సొంత నిధులతో ఆలయ అభివృద్ధికి సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ శబరిమాతను దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు పైడి ఎల్లారెడ్డి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. हर हर भोले नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय ओम सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय ओम विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले మరి ప్రజలందరికీ బ్రహ్మాజీవాడ గ్రామ శివార్లో ఉన్న సిద్ధులగుట్ట పరమేశ్వరునికి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం నాయకులము మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు తల్లులకు అందరికీ మరి ప్రత్యేకంగా
కార్తీక పౌర్ణమి రోజు పవిత్రమైన సిద్ధలగుట్ట మీద ఈరోజు ఆ మహాపరమాత్ముని శివనామం స్ఫూర్తిస్తూ మరి ఆ మహాపరమాత్మని ఈరోజు దర్శనం చేసుకోవడం మనందరి పుణ్యంగా భావిస్తూ ఉన్నారు. మరి అందరు కూడా మన ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిరాస్తాను. మరి తప్పకుండా ఈ దేవాలయ కమిటీ ప్రత్యేకంగా మరి రోడ్డు ప్రాబ్లం ఉన్నది చాలా గ్రామాల నుంచి రావడానికి. ఈ రోడ్డును కూడా తప్పకుండా మరి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వానికి ఉన్నాయి, కానీ నేను కొట్లాడుతూనే ఉన్నా కనుక తప్పకుండా దీన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి తప్పకుండా రోడ్ వేయించి 100% ఈ గుట్టపైకి కూడా భక్తులకు పైకి పోయే విధంగా చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి సంవత్సరం లాగే బ్రహ్మాదేవ శివార్లు సిద్ధగుట్ట పైన ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు పూజ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం లాగే గత 33 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. బ్రహ్మాజీవాడి గ్రామస్తులు అట్లాగే చాలామంది మిత్రుల సహకారంతో దీని దినాభివృద్ధిగా నంది విరవడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా పనులు ఉన్నా కానీ చాలా మంది వచ్చారు. ఇప్పటికే చాలా సంతోషంగా అందరం జరుపుకుంటున్నాం. కాకపోతే దీనికి పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు సంబంధం. స్టేషన్ బెయిల్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఎస్ఐ రైటర్ అనిష అధికారులకు చిక్కిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ ఠాణాలో చోటు చేసుకుంది. మండలం చెందిన వ్యక్తి ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఎస్ఐ అరుణ్ రైటర్ రామస్వామిలు 10,000 డిమాండ్ చేశారు. ఒప్పందం మేరకు బాధితుడు రైటర్ కు నగదు ఇస్తుండగా ఏసీపీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 10,000 లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ అరుణ్ తో పాటు కానిస్టేబుల్ రామస్వామి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన జంగంపల్లి శివలింగం గౌడ్ పై గతంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం గురువారం మధ్యాహ్నం లంచం ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఎస్ఐ అరుణ్ సూచన మేరకు స్టేషన్ రైటర్ రామస్వామి 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ను హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్తీక మాసం పైగా పౌర్ణమి కావడంతో ఆలయాలన్నీ సరికొత్త శోభను సంతరించుకున్నాయి. భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారి శివనామ స్మరణతో మారుమోగుతోంది. శైవ క్షేత్రాలు దేవీప్రమాణంగా వెలుగొందుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవ క్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. శివనామ స్మరణలతో దేవాలయాలు మారుమోగుతున్నాయి. రేంజర్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి నదిలో దీపాలు వదిలారు. అనంతరం శివాలయాలలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्ताराय ताराय नमो नमस्ताराय नमो नमः ताराय नमो नमस्ताराय नमः ताराय नमो नमस्ताराय ताराय नमः शम्भवे शम्भवे
शम्भवे नमस्ताराय ताराय नमः शम्भवे नमः शम्भवे शम्भवे नमो नमः शम्भवे च शम्भवे नमो नमः शम्भवे च शम्भवे च शम्भवे शम्भवे च मयो भवे च शम्भवे शम्भवे च मयो भवे शम्भव इति शम्भवे च मयो भवे 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 च नमो नमश्च मयो भवे च नमः मयो भव इति मय भवे च नमो नमश्च नमः शङ्कराय नमश्च नमः शङ्कराय नमः शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय च शङ्कराय च मयस्कराय च शङ्कराय च मयस्कराय शङ्करायेति शङ्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च नमो नमश्च मयस्कराय च नमः मयस्करायेति मयस्कराय च नमो नमश्च नमः शिवाय नमश्च नमः शिवाय नमो नमः शिवाय च शिवाय नमो नमः शिवाय च शिवाय च शिवाय च शिवतराय च शिवाय च शिवतराय ॐ शान्ति शान्ति शान्तिः కొరుట్ల సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో సాయినాథునికి అర్చనలు, అఖండ హారతి, పల్లకి సేవ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు బాబాని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయినాథునికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అఖండ హారతి, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్తీక మాసం ప్రత్యేకత గురించి ఆలయ అర్చకులు మాట్లాడారు. హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అన్నారు. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం అన్నారు. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారన్నారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుంచి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం వేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారని చెప్పారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ಎಂತೆಂತ ದಯನಿಧಿಯೋ ಸಾಯಿ
శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయ నమః. సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఇది చాలా పవిత్రమైనటువంటి కార్తీక మాసము. కార్తీక మాసం అంటేనే హరిహరులకు ఇష్టమైనటువంటి మాసము. శ్రావణ మాసము శివునికి విశేషము, ధనుర్మాసము విష్ణుమూర్తికి విశేషం. కానీ కార్తీక మాసం వచ్చేసరికి శివకేశవులకిద్దరికీ ప్రీతికరమైన మాసం. అందున ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమిని తులామాసం అని, దేవదీపావళి అని అంటారు. మనం దీపావళి ఆశ్వీజ బహుళ చతుర్దశి అమావాస్య నాడు చేసుకుంటాము. కానీ దేవతలకు ఈరోజు దీపావళిగా ఆచరించుకుంటారు. ఈరోజు ఇది కార్తీక మాసము దామోదరునికి ప్రీతి మాసము. కార్తీక దామోదర ప్రీత్యర్థము తులసి కళ్యాణము, ఉసిరి చెట్టుకి పూజ, దీపదానము, అన్నదానము ఇలా చేస్తూ భగవంతునికి సంతృప్తి చేసినట్లయితే మనకు మంచి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మనము 365 వత్తులు వెలిగించినట్లయితే చాలా పుణ్యము వస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి 365 రోజులు కాబట్టి కనీసం ఏ రోజైనా దీపం ముట్టించని రోజు ఏదైనా ఉంటే కనీసం ఈ రోజు దీపం ముట్టిస్తే సంవత్సరంలో ముట్టించిన ఫలితం భగవంతుడు ఇస్తాడు అని ఈరోజు 365 వత్తులు కలిపి అందరూ నేతిలో ముంచి దీపాలు ముట్టిస్తూ ఉంటారు. అదేవిధంగా దీపదానం అని కార్తీక దామోదర ప్రీత్యర్థం దీపదానం కూడా ఇస్తూ ఉంటారు. అలాంటి విశేషమైనటువంటి కార్తీక మాసాన్ని అందరూ ఆచరించి మంచి పుణ్యాన్ని సంతరించుకోవాలని కోరుతున్నాం. సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని కాంగ్రెస్ పార్టీ పల్వంచ మండల అధ్యక్షుడు రమేష్ గౌడ్ అన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో విడుదల చేసి తన సొంత నిధులతో చేస్తానన్న అభివృద్ధి ఏమైందని ప్రశ్నించారు. సర్వే ద్వారా కులగణన కూడా జరిగి కులాల వారీగా అందరికీ సమన్వయం జరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి అధికారులను విధులు సక్రమంగా చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని ఎందరో అధికారులు తమ విధులకు సెలవు పెట్టి వెళ్లిపోతున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో విడుదల చేసి తన సొంత నిధులతో చేస్తానన్న అభివృద్ధి ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప అడ్డుకోవడం సరికాదన్నారు. కొందరు లేనిపోని అపోలు సృష్టించి సర్వే అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. సమగ్ర సర్వేలో అందరూ తమ వివరాలు తెలియజేసి ప్రభుత్వ పథకాలు అందుకోవాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కరిస్తూ అయితే కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చేదానికంటే ముందే సమగ్ర కుల సర్వే చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అది బీసీ డిక్లరేషన్లో భాగంగా కామారెడ్డిలోనే ఆ హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా గ్రామాలలో చేస్తున్నటువంటి సమగ్ర సర్వే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సమగ్ర కుల సర్వే ఆధారంగా సర్వేలో వాళ్ళు తీసుకున్నటువంటి అంశాల మీద వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా కావలసినటువంటి సదుపాయాలు ఇవ్వడానికి మాత్రమే అన్ని వర్గాలను కూడా బలోపేతం చేయడానికి ఈ సమగ్ర సర్వే చేయడం జరుగుతుంది. దీనికి అపోహాలకు గురి చేస్తున్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళు దానికి ప్రజలెవ్వరు కూడా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇది అందరికి కూడా మంచి కోరేందుకు మాత్రమే, అందరు మంచి కోసం అందరు అయితే కామారెడ్డి ఎమ్మెల్యే గారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి మేము సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాము. అయితే ఇక్కడ కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎక్కడ ఏ అధికారిని కూడా పని చేయనియడం లేదు. పని చేసిన దానికి బిల్లు రానివ్వట్లేదు. వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలన్నీ కూడా గాలికి వెళ్ళిపోయినాయి. కాబట్టి 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పిండ్రు. 6 నెలలు దాటేసి ఇంకొక 6 నెలలు కూడా అయిపోతుంది. ఇకనైనా మీరు ఇచ్చినటువంటి హామీలు, మీ సొంత మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నెరవేర్చడానికి పనులు మొదలు పెట్టాలి, పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కామారెడ్డి ప్రజలను ఎట్లయితే మభ్యపెట్టి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిండ్రో ఆ మాట ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం పూర్తి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మీకు మరొకసారి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సూటిగా అడుగుతున్నాము. ఇచ్చిన హామీలన్నీ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ శివార్లోని వృద్ధాశ్రమంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా 28 మంది వృద్ధులకు వైద్యులు పరీక్షలు చేశారు. ఈ మేరకు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని ప్రతినిధులు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమానికి 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ రాధా, కార్యదర్శి డాక్టర్ అరవింద్, డాక్టర్ రమణ తదితరులు పాల్గొన్నారు. Today is a wonderful diabetes awareness camp has been conducted by IMA and the physicians and the radiologists and assistants and the secretary and the president of Commonwealth. They have participated in this camp, and it's an orphanage. We have come to an orphanage with us an old age home. Yes, it's an old age home. They conducted diabetes tests in detecting diabetes affected people. 30 to 40% of all the screened people have been detected to have diabetes. Of course, nowadays we are supposed to have very much awareness regarding the individual health regarding the diabetes. Nowadays, so we have done successfully. Let us follow the principles. E for exercise and therapy, and D for diabetes prevention and diet therapy, and C for cholesterol and management, and D for blood pressure control, and of course A for assessment of cardiovascular risks, and aspirin therapy. And awareness has been created regarding all these things, and we are happy with it. Thank you. కామారెడ్డి పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో మాల సంఘం రాష్ట్ర నాయకులు అయ్యల సంతోష్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు రతన్ కుమార్, ప్రధాన కార్యదర్శి నీరెడ్డి మైసయ్య, కోశాధికారి మైండ్ల ప్రభాకర్ ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మాలల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం పోరాటమే ఈ సంఘం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై జగన్, వర్ధిల్లాలి, జై భీమ్, జై భీమ్. అయ్యల సంతోష్. నేను మాల సంఘం రాష్ట్ర నాయకులు మాలల జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షులుగా సంకి రతన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నీరెడ్డి మైసయ్య వీళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మాల సంఘం కమిటీ ఎన్నుకోవడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాలల ఐక్యత కోసం, మాలల చైతన్యం కోసం, మాలల సమస్యల పట్ల పరిష్కారాని కోసం, మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించడానికి, వాటిని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పోరాటం చేయడమే ఈ మాలల సంఘం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మాల సంఘం నాయకులు, మాల కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మాల సంఘానికి సపోర్ట్ చేస్తూ అందరూ కూడా మాల బాంధవులు ఈరోజు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో సమావేశం కావడం అనేది చాలా సంతోషం కలిగించే విషయం.
నిజంగా కూడా ఈ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో మాలలదే ఎక్కువ ఆధిపత్యం ఉంది. మాలలు జనాభా ప్రకారంగా కూడా ఓటర్గా కూడా పూర్తిగా మాలలదే ఆధిపత్యం. కానీ నాయకత్వం రూపం వల్ల ఈరోజు జిల్లాలో కూడా ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో మా వాయిస్ వినపడటం లేదు. అయితే ఇప్పుడు రాష్ట్ర స్థాయి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.